ఈ దినవాక్య ధ్యానాంశం. కొంచెం కాలం మాత్రమే. లాజరు అని ఒక దరిద్రుడున్నాడు. వాడు కురుపులతో నిండినవాడై ధనవంతునింటి వాకిట పడియుండి అతని బల్ల మీద నుండి పడు రొట్టు ముక్కలతో ఆకలి తీర్చుకుంటున్నాడు. అంతేగాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకుతూ ఉన్నాయి. ఆ దరిద్రుడు చనిపోయాడు. దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొండకు కొనుపోబడ్డాడు. లోకాసు వార్త 16వ అధ్యాయము 20-22 వచనాలు. దరిద్రుడు ఎక్కడ పుట్టాడో, ఎవరికి పుట్టాడో, ఎప్పుడు పుట్టాడో మనకు తెలియదు, కానీ ఒకటి మాత్రం వాస్తవం: అతడు మరణించిన తర్వాత పరలోకానికి వెళ్ళాడు. మన జీవితంలో నేర్చుకోవలసిన ఒక సత్యం: ఒకని జన్మదినము కంటే మరణదినమే మేలు. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 1. మనం ఎక్కడ పుట్టామో, ఎవరికి పుట్టామో, ఏ ప్రాంతంలో పుట్టామో ప్రాముఖ్యం కాదు, కానీ మనం చనిపోయిన నాడు మన ఆత్మను దూతలు తీసుకుని వెళ్ళకపోతే, మనం పరలోకములో కళ్ళు తెరవకపోతే అంతకంటే దౌర్భాగ్యం ఇంకొకటి ఉండదు. ఓ ప్రశ్న: ఒకవేళ ఈరోజే మరణం సంభవిస్తే, మరణదూత వచ్చి నీ తలుపు తట్టినట్లయితే నువ్వు ఎక్కడ కళ్ళు తెరుస్తావు? పరలోకములోనా, లేక నరకములోనా? ఒకసారి ఆలోచించు. ఆర్సి స్ప్రౌల్ అనే గొప్ప దైవజుడు అందించిన వర్తమానము వింటుండగా మరొక వెబ్సైట్లో ఆర్సి స్ప్రౌల్కు శ్రద్ధాంజలిని చూశాం. బహుగా దిగ్భ్రాంతి గురయ్యాం. కొన్ని నెలల కిందట ఈ ప్రపంచ ప్రసిద్ధిగాంచిన దైవజనులు కలిసిన నేషనల్ రిలీజియన్ బ్రాడ్కాస్టర్స్ ప్రపంచ సదస్సు చివరి రాత్రి వాక్య పరిచయం చేశారు. నేను వాక్యము ప్రకటించడానికి ముందుగా వారు వాక్యాన్ని అందించారు. ఇద్దరం ఒకే సదస్సులో, ఒకే స్టేజ్ మీద, ఒకే రాత్రి, ఒకే దేవుని గూర్చి వాక్య పరిచయం చేశామని దైవజనుడు అంటూ, కొన్ని నెలలైన తర్వాత వారు ఇప్పుడు భూమి మీద లేరు అనగా ఎవరు, ఎప్పుడు, ఎక్కడ లోకయాత్ర ముగిస్తారో తెలియదు. దరిద్రుడి లోకములో దరిద్రతను, కష్టాలను, నష్టాలను భరించి తన ఆత్మీయతను కాపాడుకుని దేవునితో సత్సంబంధాన్ని కలిగి మరణించిన తర్వాత అబ్రహాము రొమ్మును ఆనుకొనుటకు దూతల చేత పరలోకానికి తీసుకుని పోబడ్డాడు. దేవుడిని విశ్వసించినప్పటికీ కష్టాల గుండా, శ్రమల గుండా వెళుతున్నావా? కష్టాలను, శ్రమలను చూచి భయపడి, బాధపడి నీ ఆత్మీయతను, దేవునితో ఉన్న సత్సంబంధాన్ని విడిచిపెట్టవద్దు. ఆ శ్రమలు, కష్టాలు కొంచెం కాలం మాత్రమే. ఆ దరిద్రుడు కూడా కటిక దరిద్రతను అనుభవించాడు, కానీ మరణించిన తర్వాత నిత్యము దేవునితో గడపడానికి కొనుపోబడ్డాడు. కొంచెం కాలం శ్రమపడిన తర్వాత మనం పరలోకానికి చేరతాం. 1 పేతురు 5వ అధ్యాయం 10. పరలోకములో అనారోగ్యం కానీ, ఆపదలు కానీ, అప్పుల బాధలు కానీ, అవమానములు, కన్నీరు ఇవేమీ ఉండవు. నిత్యము ఆనందమే ఆనందం. ఆ తర్వాత ధనవంతుడు కూడా చనిపోయి పాతిపెట్టబడ్డాడు. మరణానికి పక్షపాతము లేనే లేదు. ఎంతటి ధనవంతుడైనా, ఎంత గొప్ప అధికారి అయినా మరణానికి తల ఒగ్గవలసిందే. ఆ ధనవంతుడు భూలోకములో సుఖభోగాలను అనుభవించాడు, కానీ మరణించిన తర్వాత పాతిపెట్టబడి పాతాళానికి చేరి అక్కడ బాధపడుచున్నాడు. దేవుడు అనుగ్రహించే శాంతిని, సమాధానాన్ని, సంతోషాన్ని, నిత్యత్వాన్ని పణంగా పెట్టి ఈ లోకములో ఉన్న సుఖభోగాలను కోరుకుంటున్నావా? జాగ్రత్త. ఆ సుఖము ఒకరోజు నిన్ను నరకానికి చేర్చవచ్చు. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవితకాలమందు నీకిష్టమైనట్లు సుఖము అనుభవించితివి. అలాగుననే లాజరు కష్టము అనుభవించినని జ్ఞాపకము చేసుకొనుము. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు. లోకాసు వార్త 16వ అధ్యాయం 25 వచనం. దేవుడి దినవాక్య ధ్యానం. దేవుడు దీవించునుగాక. ఆమేన్.